న్యూస్ లో మనం చూస్తున్న మొదటి వార్త ప్రేమించి మోసం చేసిన ప్రియుడిపై ఓ ప్రియురాలు పగ తీర్చుకుంది. అతడికి వేరే అమ్మాయితో వివాహమై 24 గంటలైనా గడవక ముందే తన దగ్గరకు పిలిపించుకుని అతని ఒంటిపై యాసిడ్ పోసి చంపేసింది. గుంటూరు జిల్లా పెదకాకాలి మండలం వెనిగండ్ల గ్రామంలో జరిగిన ఈ యాసిడ్ దాడిలో 24 ఏళ్ల ఇలియాస్ చనిపోయాడు. ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్న యువతి హిమబిందు. ఈ అమ్మాయే ఇలియాస్ పై యాసిడ్ పోసి చంపేసింది. గతంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ గొడవల కారణంగానే ఇలియాస్ ను తను ఉన్న చోటుకి పిలిపించుకుని మాట్లాడే నెపంతో పక్కాగా ఒక పథకం ప్రకారమే ఇలియాస్ పై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. తాటికొండ మండలం పాములపాడుకు చెందిన షేక్ ఇలియాస్ అదే మండలానికి చెందిన హిమబిందు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2 రోజుల క్రితం ఇలియాస్ కు మరో యువతితో వివాహం జరిగింది. ఈ విషయం తెలియడంతో హిమబిందు ఇలియాస్ కు ఫోన్ చేసి వెనిగండ్లలోని అతని స్నేహితుడు రాజ్ కుమార్ ఇంటికి రమ్మని చెప్పింది. అక్కడికి ఖాసిం అనే వ్యక్తితో వెళ్లాడు ఇలియాస్. అయితే ఇలియాస్ అనుకున్న సమయానికి రాజ్ కుమార్ ఇంటికి చేరుకున్నాడు. హిమబిందు తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఇలియాస్ ఒంటిపై పోసింది. అతని శరీరంపై మంటలు ఎగిసిపట్టడంతో కేకలు వేస్తూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశాడు. స్థానికులు అతన్ని దొంగ అనుకుని పట్టుకున్నారు. అయితే ఆ తర్వాత అతనిపై యాసిడ్ దాడి జరిగిందని తెలుసుకున్నారు. దీంతో వారతని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇలియాస్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. कंटिन्यू కావాలంటే కంటిన్యూగా. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ యాసిడ్ దాడి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ యువతి తాను ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడనే కారణంగా అతనిపై పగ పెంచుకుని పక్కా పథకం ప్రకారం అతన్ని తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడే నెపంతో ఒక స్కెచ్ వేసి అతనిపై యాసిడ్ పోసి అతని చావుకి కారణమైంది. ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. యాసిడ్ దాడి చేసిన ఆ యువతి హిమబిందు ఫార్మసీ స్టూడెంట్గా తెలుస్తోంది. 4 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏవో కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత ఇలియాస్ మరొక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇలియాస్ ఫోటోను కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరోవైపు పెళ్లి జరిగిన మరుసటి రోజే తమ్ముడు ఇంత దారుణంగా చనిపోవడంతో ఇలియాస్ అన్నదమ్ములు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. అలాగే యాసిడ్ దాడి జరిగిన ఆ ఇంటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇలియాస్ తప్పించుకునే క్రమంలో అటు ఇటు పరుగులు పెట్టిన సమయంలో అక్కడ అంటుకున్న రక్తపు మరకలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. అలాగే యాసిడ్ దాడి సమయంలో డోర్పై యాసిడ్ చిమ్మి ఏ విధంగా అక్కడ అంతా కాలిపోయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలియాస్కు సోమవారం ఉదయం పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి ఇలియాస్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రేమ వ్యవహారమే ఈ చావుకి కారణమా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇలియాస్ కుటుంబంలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. తన తమ్ముడిని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం హిమబిందుకు ఏమొచ్చింది అని అతని అన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదన్నా ఉంటే తమతో మాట్లాడి ఉంటే ఖచ్చితంగా సమస్యకు ఒక పరిష్కారం చూపేవాళ్ళమని, పెళ్ళైన తర్వాత వచ్చి హిమబిందు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త చనిపోవడంతో ఇలియాస్ భార్య కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. హిమబిందు తనకు సమాధానం చెప్పాలి అంటూ ఆమె ఆగ్రహంతో ప్రశ్నిస్తోంది. సాటి ఆడదే ఈ రకంగా మరొక ఆడదానికి ఎలా అన్యాయం చేయగలిగింది అంటూ ఆమె ప్రశ్నిస్తోంది. నిజంగా ఏదైనా వ్యవహారం ఉండుంటే ముందు చూసుకునుంటే ఈరోజు 2 కుటుంబాలు ఇలా చిన్నాభిన్నం అయ్యేవి కావు అంటూ ఇలియాస్ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. ప్రస్తుతం ఇలియాస్ పై దాడి చేసిన హిమబిందు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హిమబిందు ఫార్మసీ స్టూడెంట్.
హిమబిందు ఇలియాస్ ఇద్దరు కూడా 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్ని గొడవల కారణంగా ఇద్దరు విడిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలియాస్ పెళ్లికి ముందు రాకుండా పెళ్లి అయిన తర్వాత వచ్చి ఎందుకు హిమబిందు ఇలా చేసింది అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. తనకు సంబంధించిన చాలా విషయాలు ఇలియాస్ దగ్గర ఉన్నాయి అంటూ హిమబిందు ఇలియాస్ అన్నకు ఫోన్ చేసి చెప్పింది. ఫోటోలు కానీ ఇతర మెసేజ్లు కానీ అవన్నీ సెటిల్ చేసుకునేందుకు ఇలియాస్ను నా దగ్గరికి పంపించండి అంటూ హిమబిందు ఇలియాస్ అన్నకు ఫోన్ చేసి చెప్పడంతో ఇలియాస్ అతని కజిన్ ఖాసిం ఇద్దరూ కలిసి హిమబిందు ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా లోపలికి వెళ్లిన ఇలియాస్ ఒంటి నిండా కాలిన గాయాలతో బయటకు పరుగులు తీస్తూ వచ్చాడు. ఏం జరిగిందో కూడా చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. మొదట పారిపోతున్న ఇలియాస్ను అంతా కూడా దొంగ అనుకున్నారు. అయితే తర్వాత తెలిసిన అతనిపై అటాక్ జరిగింది, యాసిడ్ అటాక్ జరిగిందని. దాంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. ప్రస్తుతం ఈ అటాక్ చేసిన హిమబిందు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్ కుమార్ ఉంటున్న ఇంటి దగ్గరకే ఇలియాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రామాంజనేయులు అలాగే క్లూస్ టీం సిబ్బంది కూడా పరిశీలించారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో మొహమ్మద్ ఇలియాజ్ అనే వ్యక్తిని గతంలో అతన్ని ప్రేమించినటువంటి హిమబిందు యాసిడ్తో దాడి చేసి ప్రాణం పోయేటట్టుగా చేయటం, అది నిన్న వెనిగండ గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి అల్లాబక్షు అనేటువంటి మెకానిక్ తన తమ్ముడు ఇలియాజ్ని ఈ హిమబిందు తోటి గతంలో ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమాయణానికి సంబంధించి ఫోటోలు కానీ ఇంకేదన్నా వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు పరిష్కారం చేసుకునే నిమిత్తం కాసిం అనేటువంటి వాళ్ళ బంధువుని ఇచ్చి పంపించటం, ఈ వెనుగండ్ల గ్రామంలో వాళ్ళ స్నేహితుడైనటువంటి ఆటో డ్రైవరు బుల్లా అర్జున్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఈ అమ్మాయి ప్లానింగ్ తోటి రావటం, ఆ అమ్మాయి బ్యాగ్లో ఉన్నటువంటి యాసిడ్ బాటిల్ని ఈ మొహమ్మద్ ఇలియాజ్ ముఖం మీద ఒంటి మీద చల్లటం, అక్కడ ఉన్నటువంటి బట్టలు బెడ్ మంచం అంతా కూడా ఈ యాసిడ్ ధాటికి గాఢంగా ఉన్నటువంటి మేబీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయి ఉండొచ్చు, దానికి మొత్తం తగలబడిపోవటం, అంతలో చుట్టుపక్కల వాళ్ళు రావటం, ఈ ఇలియాజ్ని వాళ్ళ దూరపు బంధువైనటువంటి కాసిమే గుంటూరు హాస్పిటల్ తీసుకురావటం, అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ దాడిలో హిమబిందు ఒంటి మీద కూడా కొన్ని గాయాలైనవి. ఆ యాసిడ్ తిరిగి తన మీద పట్టడం, తన చేతి మీద కాళ్ళ మీద గాయాలవటం, ఆవిడ వాళ్ళ తండ్రిని యాకోబుని పిలిపించుకొని గుంటూరు కన్నావారి తోటలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి వెళ్ళటం, వాళ్ళు నిరాకరించటం, అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆమె పట్టుకోవడం కోసం 2 టీములు పంపించున్నాం. ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఇలియాస్ పెళ్లి ఫోటో. సోమవారం ఉదయం ఇలియాస్కు అలాగే అతను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన మరుసటి రోజు సాయంత్రానికే భర్తను పోగొట్టుకుంది. దీంతో ఇలియాస్ భార్య దుఃఖానికి నిజంగానే అంతులేదు. పెళ్లి చేసుకున్న 2 రోజులు గడవక ముందే తనకు ఇలాంటి దుస్థితి వస్తుంది అని తాను కళ్ళలో కూడా ఊహించలేదని చెప్తోంది. అయితే ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో తనకు సమాధానం చెప్పాలంటోంది. తన భర్తను ఎలా అయితే చంపిందో ఆ అమ్మాయిని కూడా అలాగే చంపాలి అంటూ ఆమె ఎంతో ఆవేదనతో మాట్లాడింది. మరోవైపు ఇలియాస్ తల్లి, తండ్రి, అతని అన్నదమ్ములు, బంధువులు అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఇలియాస్ ఇలా మరుసటి రోజే ఇలా చనిపోవడం అందరినీ కూడా ఎంతగానో కలిచివేస్తోంది. అయితే జరిగిన సంఘటనలో చాలా ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు హిమబిందు ఎందుకు ఈ దాడి చేసింది? యాసిడ్ పోసి చంపాల్సినంత అవసరం తనకేమొచ్చింది? అసలు ఇలియాస్ ఎలాంటివాడు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి అశోక్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశోక్, హిమబిందు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు ఆమె జాడను ఏమైనా కనిపెట్టారా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులకైతే కొంత సమాచారం ఉంది. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన బృందాలు హిమబిందు కోసం గాలిస్తూ ఉన్నాయి. మహిళ కాబట్టి తప్పించుకోవడం, పారిపోవడం అనేది అసాధ్యం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి హిమబిందును పట్టుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. అందువల్ల ఇప్పటికే ఈ యాసిడ్ దాడి చేసే ప్రయత్నంలో హిమబిందు పైన, ఆమె కుటుంబ సభ్యుల పైన కూడా యాసిడ్ దాడి అనేది జరిగింది. ఎందుకంటే ఇతని మీద యాసిడ్ పోసే క్రమంలో వాళ్ళ మీద కూడా కొంత యాసిడ్ పడినట్టు, వాళ్ళకు కూడా కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. అందులో పర్టికులర్గా హిమబిందుకు చేతులపైన, శరీరం పైన కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో ఏదైతే ఇలియాజ్ పైన దాడి చేసిన తర్వాత హిమబిందు, ఆమె కుటుంబ సభ్యులు కలిసి గుంటూరు కన్నావారి తోటలో ఉన్న ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం యాసిడ్ దాడితో గాయాలతో సహా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ డాక్టర్లు యాసిడ్ అటాక్ కాబట్టి ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రావాలి, అప్పటి వరకు ట్రీట్మెంట్ చేయమని ఆ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళారు. సో విజయవాడలోనే ఉన్న ఏదో ఒక హాస్పిటల్లో హిమబిందు ప్రస్తుతం ఉన్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. పోలీసులు అదే క్రమంలో గుంటూరు విజయవాడలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ యాసిడ్ అటాక్ కోసం వినియోగించిన యాసిడ్ కూడా చాలా ప్రమాదకరమైంది. మామూలుగా అయితే ప్రొఫెషనల్స్ మాత్రం ఇలాంటి యాసిడ్ను వినియోగిస్తారు. ఈ యాసిడ్ని ఎక్కడ కొనుగోలు చేశారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక రెండోది, ఇప్పుడు ఎవరైతే ఈ దాడికి పాల్పడిన హిమబిందు సత్తెనపల్లిలో ఉన్న నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసీ చదువుతోంది. కాబట్టి ఫార్మసీ విద్యార్థిని కాబట్టి ఆమె యాసిడ్ గురించి, అందులో సివియర్ యాసిడ్ గురించి ఆమెకు పూర్తి ఐడియా ఉంది. ఫార్మసీ విద్యార్థిని కాబట్టి యాసిడ్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఏ యాసిడ్ వినియోగిస్తే అవతల వ్యక్తి ప్రాణం తీయొచ్చు, ఏ యాసిడ్ వినియోగిస్తే అవతల వ్యక్తికి పూర్తిగా తీవ్ర గాయాలు అవుతాయన్న పూర్తి ఆలోచనతోనే ఈ యాసిడ్ కొనుగోలు చేసి తీసుకొచ్చి ముందస్తు పథకంలో భాగంగా తన ఇంటికి ఇలియాజ్ను పిలిపించి అతని నోట్లో యాసిడ్ పోయటం కానీ, అతని శరీరం పైన యాసిడ్ పోయటం కానీ, అతను చనిపోయే వరకు కూడా యాసిడ్ పోస్తూ అతని గాయపరచడం, ఇదంతా కూడా పక్కా పథకంతో చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఒక పగ ప్రతీకారంతో తాను మోసపోయాను కాబట్టి ఖచ్చితంగా అతని మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే హిమబిందు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక ఇలియాజ్ కుటుంబ సభ్యులైతే పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందాక టీవీ నైన్తో మాట్లాడటం చూసాం. కేవలం సోమవారం సాయంత్రం ఇలియాజ్కు పెళ్ళయింది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ బాధితురాలు, కొత్త పెళ్లి కూతురు ఇప్పుడు ఏ విధంగా ఇందాక టీవీ నైన్తో మాట్లాడిందో కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. అట్లా ఇలియాజ్ తల్లి కూడా అదే రకమైన బాధను వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు హిమబిందు చుట్టూ కథ అంతా తిరుగుతోంది. పోలీసులు అదే కోణంలో ఆమె కోసం వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు హిమబిందుతో మాట్లాడిన తర్వాత ఈ కేసులో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మహిళ అయ్యుండి ఇంత దారుణానికి ఒడిగట్టిందంటే ఆమె వెనక ఒక కన్నీటి గాథ ఖచ్చితంగా ఉండాలి. ఆమె పగ ప్రతీకారం వెనక ఒక పెద్ద విషయమే ఉండాలన్నది పోలీసులు చెప్తున్న మాటగా కనిపిస్తుంది. ఎంత పెద్ద బాధ లేకపోతే ఆమె ఇంత దారుణానికి ఒడిగడుతుంది. ఒకవేళ ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత పరిణామాలు ఆమె ఊహించకుండా ఉండదు. తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తాము జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. తాను ఇక పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. ఇన్ని ఆలోచించిన తర్వాతే ఇలియాజ్ మీద ఈ దాడికి పాల్పడింది అంటే ఖచ్చితంగా ఆమె చాలా తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యింది. అంతటి దారుణానికి ఏం చేశాడు, అంతరా ఆమెను ఇలియాజ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అన్నది కూడా ఆమె నోరు విప్పితే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం ఇలియాజ్ తండ్రి ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా కొడుకును కోల్పోయిన బాధలో పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. కుటుంబ సభ్యులందరితో కూడా ఇంకా షాక్లోంచి పూర్తిగా వాళ్ళు బయటకు రాలేకపోయారు. ఒక పక్క కొత్తగా పెళ్లి చేసిన కోడలకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఇంకొక పక్క కొడుకును కోల్పోయిన బాధ కూడా ఆ తండ్రిలో, ఈ వయసులో ఆయన పడుతున్న బాధను కూడా మనం ఒకసారి చూస్తున్నాం. బాబాయ్, చాలా బాధపడుతున్నావు. ఈ వయసులో నీకు రాకూడని ఈ బాధ ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముందండి, నిన్న 4 తెలిసింది మాకు ఇది పిల్లగాడి మీద యాక్సిడెంట్ పోసారని. ఇది అది కేవలంగా పథకం ప్రకారం జరిగింది కానీ ఇది వేరేగా జరిగింది కాదు. ఒక ఆడ కూతురు వల్ల ఎట్లయితే యాక్సిడెంట్ పెట్టడం, ఎవరో 2-3 కలిసి వాళ్ళు అందరు కలిసి అది చేశారనమాట. ఎన్నిగంటల గ్రామంలో జరిగిందట ఇది యాసిడ్ పోవటం. పిల్లగాడేమో పొలాల్లో పడి కేకలు పెట్టుకుంటా ఎవరికో రైతు గారు కానితే ఆ రైతుకు ఫోన్ ఇచ్చాడంట. సెల్ ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే తర్వాత మా ఇంటికి 4:30కి ఫోన్ వచ్చింది. ఇక తెలుసుకొని మా తమ్ముళ్ళు మా ఇంటికి పిలిపించి ఇంత దారుణంగా మీ అబ్బాయి మీద యాసిడ్ పోసి చంపిందంటే మీ అబ్బాయి వల్ల అమ్మాయి కూడా కొంత ఇబ్బంది పడింది అనుకోవాలా? ఇబ్బంది ఏముందండి, అమ్మాయికి ఇబ్బంది ఏముంది? అమ్మాయితో మా వ్యవహారం లేదు, అసలు మాకు ఎప్పుడు కలవడం లేదు. ఆ అమ్మాయిని మేము అరగనగడారం. అది ఎట్లాంటి న్యాయాన్ని కోరుకుంటారు? పెద్ద న్యాయం కఠినంగా శిక్షించాలండి. దీనికి
ఒక సామాన్యమైన కుటుంబంలో వచ్చి సామాన్యంగా చేసుకునే వాళ్ళకి ఈ రకంగా చేసిందంటే ఒక ఆడకూతురు ఏమనుకోవాలా మీరు చెప్పండి. అది పోయినసారి ఈ బాబు పోయినసారి కూడా పోలీసు ఎగ్జామ్ రాశాడు. కొన్ని మార్కులు తక్కువ కావటం వల్ల ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. పోలీస్ ఎస్ఐ అండి, కానిస్టేబుల్ పోస్ట్కి ఎగ్జామ్ రాశాడు. 4 మార్కులు తక్కువ అవడం వల్ల క్వాలిఫై కాలేదు. తర్వాత మళ్ళీ రాద్దాం అనుకున్న టైంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మరుక్షణం ఈ అమ్మాయి లోపల కక్ష పెట్టుకొని చంపినట్లుగా గ్రామంలో జనమంతా అనుకుంటున్నారు. తండ్రికేమో పాపం హార్ట్ అటాక్ ఉంది, గుండె జబ్బు ఉంది. తండ్రి మంచోడే, వాళ్ళ అన్నయ్యళ్ళు మంచోళ్ళు, ఆ పిల్లగాడి అన్నయ్యళ్ళు సంప్రదాయం గల కుటుంబం. మాకు తెలిసినంత మటుకు మా గ్రామంలో వ్యక్తి, మా ఊరి తరపున వాళ్ళకి మంచి పేరే ఉంది కానీ చెడు పేరు లేదు ఆ కుటుంబానికి. మేమంతా అండదండగా ఉన్నామని గ్రామంలో వాళ్ళంతా కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. చాలామంది ఇక్కడికి వచ్చారు మమ్మల్ని గురించి గ్రామంలో. అది దీన్ని మీరు మీడియా ద్వారాగా కఠినంగా పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నాను. కొత్త కోడలు పాపం అమ్మాయి నిన్న పెళ్ళి అయింది. ఆ అమ్మాయికి ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఏం చెప్పేది ఏముంది? ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లా. అటు పిల్లగాడు కోల్పోయి అటు కోడలు వెధవరాలు అయితే నిన్న కాక మొన్న పెళ్ళైన అమ్మాయి వెధవరాలు అయితే ఏం చెప్పాలండి? ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లే మాకు. అదే పరిస్థితి. కుటుంబ సభ్యులు ఎవరిని కదిలించినా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి అతను పరీక్ష కూడా రాస్తున్నాడు. 2 మార్కుల్లో ఆ పరీక్షలో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హిమబిందు చుట్టూ కథ అంతా తిరుగుతోంది. హిమబిందు నోరు విప్పిన తర్వాత కథలో కోణం అనేది కొంత మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి పూర్తిగా హిమబిందునే నిందితురాలుగా సహజంగా మనం చూస్తాం. వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఉరి తీయాలనో లేకపోతే ఆమె మీద ఇంకోటి చేయాలని మనం అందరం సహజంగా ఆమె మీద ఆరోపణలు చేస్తాం. కానీ పరారీలో ఉన్న హిమబిందు నోరు విప్పిన తర్వాత ఆమె చేసే ఆరోపణలు, అసలు దీని వెనక ఈ పగ ప్రతీకారం వెనక ఇంత యాసిడ్ దాడి చేసి మరి అతను చంపడం వెనక ఆమె ఉద్దేశం ఏంటన్నది ఆమె చెప్పే మాటలను బట్టి కొంత కోణం అనేది మారే అవకాశం ఉంటుంది. ఆమె బాధ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఉన్నారు. అశోక్, నిజంగానే హిమబిందు దొరికి ఆమె నోరు విప్పితే తప్ప అసలు వీళ్ళిద్దరి విషయంలో ఏం జరిగితే ఆమె ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంది, ఇంత దారుణంగా ఇలియాస్ను చంపాల్సి వచ్చిందో హిమబిందు నోటు నుంచే మనం వినాల్సింది.